నమస్తే, నేను మీ రవలి. మీరు చూస్తున్నది మా వార్త ఛానల్. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయ స్వామివారి గిరి ప్రదక్షిణ రేపు ఉదయం 5 గంటలకు ప్రారంభం కాబోతుంది. పార్టీలకు అతీతంగా భక్తులందరూ గిరి ప్రదక్షిణలో పాల్గొని ప్రదక్షిణని విజయవంతం చేయాలని మీడియా ముఖంగా డాక్టర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు విజ్ఞప్తి చేశారు. రేపు కొండగట్టులో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కొలిచిన వారికి కొంగు బంగారం కొండగట్టు అంజన్న. ఆధ్యాత్మిక వైభవంతో పాటు పచ్చని ప్రకృతి కొండగట్టు యొక్క ప్రత్యేకత. రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది కేవలం ఒక పార్టీకో, ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. సకల జనుల సంక్షేమం కోసం, ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావంతో రైతుల ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కొండగట్టు దేవాలయం ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. చాలామందికి నమ్మకమైనటువంటి దేవాలయం. ఈ కొండగట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే అటు నరసింహుంది, శివుని యొక్క ప్రతిరూపం కొండగట్టు అంజన్న. ఇది భవిష్యత్తు దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి విగ్రహం కానీ, ఇట్లాంటి దేవాలయం కానీ ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్న కోరికలని తీర్చే దేవాలయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో కులాలకు, మతాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని చెప్పి నేను అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు యాదాద్రిని ఏ విధంగా డెవలప్ చేసిందో ఇప్పుడు ఈ దక్షిణ కాశీగా పేరు వచ్చినటువంటి వేములవాడ కానీ, బాసర, కాళేశ్వరం, ధర్మపురి, అదేవిధంగా కొండగట్టు ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా హాజరు కాబోతున్నారు. రేపు ఉదయం 5 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నేను మీ అందరికీ కలిసే ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కూడా స్వయంగా ఆహ్వానించి ఈ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను, ముఖ్యంగా ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులకు ఒక భరోసా ఇవ్వాలి, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అని చెప్పి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే తీవ్ర గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాబోతుందని చెప్పి, కరువు రాబోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో మనమందరికీ రైతులకు ఒక భరోసాను, ఒక నమ్మకాన్ని, రైతులందరికీ మేము అండగా ఉంటామని చెప్పి ఒక నినాదాన్ని, ఒక భరోసాను రైతన్నలకు ఇవ్వాలని చెప్పి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకున్నాం. ఇది పూర్తిగా రాజకీయాలకు, పార్టీలకు పూర్తిగా దూరంగా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే చూడాలని చెప్పి వేడుకుంటున్నాను. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి వందలాది మంది గతంలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిసారి కూడా వేలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈసారి కూడా ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని రైతులను సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకునే కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.